సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నమ్మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ అంటే మనందరికీ ఓ ఐడియా ఉంది. ప్రతి వీకెండ్ లోనూ ఓ సినిమా రిలీజ్ అవుద్ది. అలా రిలీజ్ అయిన సినిమా భవితవ్యం ఏమిటి అనేది ఫస్ట్ వీక్ డే రోజున ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోద్ది. అంటే ప్రతి సినిమాకి తొలి మండే అనేది ఓ టెస్ట్ లాంటిదే. ఆ టెస్ట్ లో పాస్ అయితే సక్సెస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టే. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ఫ్రెష్ మూవీ గోపీచంద్ గౌతమ్ నందా. సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ నటించిన గౌతమ్ నందా సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ కూడా సూపర్ డూపర్ గా కనిపించలేదనే చెప్పాలి. ఎందుకంటే కంటెంట్ కన్ఫ్యూజన్. గోపీచంద్ మాస్ హీరో, సంపత్ నంది కూడా అదృష్టం కలిసి వచ్చి మాస్ డైరెక్టర్ స్టాంపే వేయించుకున్నాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే రచ్చలాగానో బెంగాల్ టైగర్ లాగానో ఉంటదని అందరూ ఆశించారు. కానీ ధనం మూలం ఇదం జగత్, నేనెవరు అని తెలుసుకోవటం వంటి ఆధ్యాత్మిక పాయింట్స్ ని సినిమాలో డిస్కస్ చేశాను అని ప్రమోషన్ లో భాగంగా బయట పెట్టాడు దర్శకుడు సంపత్ నంది. దాంతో ఓ కన్ఫ్యూజన్, మాస్ సినిమాకి తత్వశాస్త్రానికి ఎలా లంకి కుదురుద్ది అని. ఫలితం ఆశించిన మేర కనిపించని ఓపెనింగ్స్. కారణం ఐ థింక్ రెగ్యులర్ గా ఫస్ట్ డే మూవీని చూసే మూవీ లవర్స్ కూడా సినిమా టాక్ విన్న తర్వాత వెళ్దాంలే అని మడిగట్టుకుని ఆగిపోవటం. ఎందుకంటే కంటెంట్ కన్ఫ్యూజన్. అలానే ఇంకో పాయింట్ కూడా అనిపించింది, ఫ్లాపులు పడటం, సినిమాలు అనుకున్న టైంకి రాకపోవటం గోపీచంద్ కి పబ్లిక్ కి మధ్య గ్యాప్ ని పెంచాయి అని. ఈ కారణంగానే జనరల్ గా గోపీచంద్ సినిమా అంటే ఉత్సాహాన్ని ప్రదర్శించే మాస్ ఆడియన్స్ కూడా గౌతమ్ నందా సినిమాని తొలి రోజున చూడటానికి ఆసక్తి కనబరచలేదు అనుకోవచ్చు. ఇవి కాకుండా వేరే ఏవైనా కారణాలు ఉండొచ్చు. మొత్తానికైతే గౌతమ్ నందా సినిమాకి ఓపెనింగ్స్ సరిగ్గా రాలేదు. తొలి రోజున సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.5 కోటి షేర్ మాత్రమే వసూలు చేసింది. ఆ పైన సినిమాకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ మౌత్ టాక్ కానీ పాజిటివ్ గా వినిపించలేదు. దాని ప్రభావం రెండో రోజు నుంచే కలెక్షన్ల మీద పడింది. తొలి 3 రోజుల్లో సినిమా అరౌండ్ 7 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఫస్ట్ డేనే ఓవర్సీస్ ఆడియన్స్ సినిమాని రిజెక్ట్ చేసేశారు. మండే టెస్ట్ విషయానికి వస్తే తొలి మండే రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గౌతమ్ నందా అరౌండ్ 58 లక్షల షేర్ మాత్రమే వసూలు చేయడం జరిగింది. మండే టెస్ట్ కు సంబంధించి ఇవి పూర్ కలెక్షన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అరౌండ్ 22 కోట్ల వరకు జరిగింది. తొలి 3 రోజుల్లో 7 కోట్ల షేర్ వసూలైంది. 4వ రోజు కలెక్షన్లు కలుపుకుంటే అరౌండ్ 7.5 కోటి షేర్ మాత్రమే వసూలు చేయడం కనిపిస్తానే ఉంది. సో ఈ లెక్కలు చూసుకుంటే సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. టాక్ ఆశాజనకంగా లేదు, కలెక్షన్లు ఉత్సాహవంతంగా లేవు. ఆటోమేటిక్ గా సెకండ్ వీక్ లో థియేటర్లు తగ్గిపోతాయి. ఆల్మోస్ట్ హోప్స్ సన్నగిల్లిపోయినట్టే. సినిమా 22 కోట్ల పెట్టుబడిని వెనక్కి తీసుకురావడమే చాలా కష్టమైన మ్యాటర్. ఆ రకంగా చూసుకుంటే గౌతమ్ నందా మండే టెస్ట్ లో ఫెయిల్ అయినట్టే అనుకోవాలి. ఇక వరుణ్ తేజ్ ఫిదా సినిమా విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్సీస్ లో కూడా సినిమా డ్రీమ్ రన్ ని కొనసాగిస్తుంది. సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ బ్లాక్ బాస్టర్ స్టేటస్ ని తెచ్చేసుకుంది. 10 రోజుల కలెక్షన్ల షేర్ 30 కోట్లు. ఫుల్ రన్ మీద ఫిదా 30 కోట్లు కలెక్ట్ చేస్తుందని మొదటి రోజున అంచనాలు కట్టారు. కానీ 10 రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేసి పక్కనేసింది. ఇప్పుడు 40 కోట్ల మార్క్ ని టార్గెట్ గా పెట్టుకుని వడివడిగా ముందుకు సాగిపోతుంది. ఓవర్సీస్ ఆడియన్స్ అయితే ఈ సినిమాని చూస్తూ పండగ చేసుకుంటున్నారు. 10 రోజులకే అక్కడ $16 లక్షల పైన వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ మీద $20 లక్షల ఖాయం అని అర్థమైపోతుంది. సెకండ్ మండే రోజున కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఫిదా అరౌండ్ 35 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. దిల్ రాజు సినిమా కాబట్టి థియేటర్ లో డిస్టర్బెన్స్ ఉండదు. సినిమా ఫుల్ రన్ మీద 40 కోట్ల సినిమా అనిపించుకునే ఛాన్సులు చాలానే కనిపిస్తున్నాయి. చూడాలి వరుణ్ తేజ్ ఈ సినిమాతోనే 40 కోట్ల హీరో అనిపించుకుంటాడో లేక విధి ఏదైనా వేరే ప్లాన్ చేస్తుందో. ఇది ఈ వారం మండే టెస్ట్. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.